మఖా నక్షత్రం. మఖా నక్షత్రంలో ఎవరు జన్మించినా ఈ యొక్క సింహరాశికి సంబంధించినటువంటి నక్షత్ర జాతకులు మేజర్‌లీ చెప్పాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహంతో జన్మించిన వాళ్ళే మఖా నక్షత్ర జాతకులు. అందుకే జనరల్‌గా మఖా నక్షత్రం వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా పితృదేవతలకు నమస్కారం చేసుకోండి అంటూ ఉంటారు. అలాంటి మఖా నక్షత్రం వాళ్ళకి 2026 సంవత్సరంలో అష్టమ శని అనేటువంటిది నడుస్తుందండి. దీనివల్ల యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్‌మెంట్స్ అనమాట. అప్పులు కానీ, మానసిక ప్రశాంతత లేకపోవడం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, గుప్త రోగాలు బయటికి చెప్పుకోలేనటువంటివి, ఈవెన్ మానసికంగా కూడా బయటికి చెప్పుకోవడానికి పెద్దవే కాదు, మర్చిపోవడానికి చిన్నవే కాదన్నట్టుగా ఏదో ఒక సమస్య ఇబ్బంది పెట్టడం లాంటివి కనబడుతూ ఉంటాయి. ఇదే కాకుండా సప్తమంలో రాహు, జన్మంలో కేతు ఉన్నారండి. దీనివల్ల ఏంటి అంటే ఏ ఆలోచన తీసుకోవాలి, ఏ ఆలోచన ద్వారా ముందుకు వెళ్ళాలి, స్టేబుల్గా ఆలోచన లేకపోవడం కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, పార్ట్నర్షిప్లో కానీ స్టేబుల్ రిలేషన్ లేకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. పైగా పరిపూర్ణమైన గురుబలం కూడా ఉగాది వరకు లేదు. సో మేజర్లీ మఖా నక్షత్రం వాళ్ళు ఏ జెమ్ స్టోన్ పెట్టుకుంటే జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ని, టైమ్ ఆఫ్ బర్త్ని, ప్లేస్ ఆఫ్ బర్త్ని మా ఉమాసారా టీమ్కి ఫార్వర్డ్ చేయండి. మా వాళ్ళు మీ జాతకాన్ని చూసిన తర్వాత రత్నశాస్త్రం ప్రకారము ఏ జెమ్ స్టోన్ పెట్టుకోవాలో మీకు సజెస్ట్ చేయడంతో పాటుగా అది ఏ రోజు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఏ లోహంలో పెట్టుకోవాలి, ప్రతిదీ గైడ్ చేసి మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత పూజ చేయించబడి మీ ఇంటి వరకు వచ్చేంత వరకు మా టీం మిమ్మల్ని ఫాలో అప్ చేస్తారు.